ఒక అబ్బాయి 2021లో సింగిల్గా ఉన్నాడంటే అప్పుడు కరోనా అని అర్థం. 2022లో సింగిల్గా ఉన్నాడంటే లాక్డౌన్ ఎక్స్టెండ్ అయిందని అర్థం. 2023లో సింగిల్గా ఉన్నాడంటే ఇక పై మొదలు పెడతాడని అర్థం. 2024లో కూడా సింగిల్గా ఉంటే లేదు, ఉండడు. ఆయన ఒక ఇంగ్లీష్ కవి లవ్ గురించి ఏమన్నాడు తెలుసా? రిలేషన్షిప్ బిట్వీన్ లవ్ అండ్ సింగిల్ పర్సన్ షుడ్ బి లైక్ ఫిష్ అండ్ వాటర్ బట్ నాట్ లైక్ ఫిష్ అండ్ ఫిషర్మ్యాన్ అన్నాడు. అర్థం కాలేదా? ఇకపై అర్థమవుతుంది. రేపు Feb 1st సింగిల్స్ అందరి పరిస్థితి వ్యాలంటైన్స్ చేయడానికి ఇంకా 13 days టైం ఉంది. ఈ 13 days సింగిల్గా ఉండకూడదు మావా, ఆయన కమిటెడ్ అయిపోవాలి. అదొక ప్లాన్ ఉంది, ఫాలో అయిపోతుంది మామ. Feb 1st నుంచి Feb 7 వరకు 1 week టైం ఉంది మామ. ఈ 1 weekలో కనిపించిన ప్రతి అమ్మాయితో మాట్లాడేయండి, ఇన్స్టాలో సెర్చ్ చేయండి, మ్యూచువల్లో ఉన్న అమ్మాయిలకి రిక్వెస్ట్ పెట్టండి, స్నాప్లో యాడ్ చేయండి, యూట్యూబ్ కామెంట్ సెక్షన్స్ కూడా వదలొద్దు మామ. కరువులో ఉన్నాం మామ, కరు నుంచి మన దేవుణ్ణి అడగండి. నీ గోల్ ఒక అమ్మాయిని పడగొట్టడం అయితే ఏం పని 2 అమ్మాయిలు పడగొట్టడం మామ. టెక్స్ట్ చేస్తే వాళ్ళ మెసేజ్ బాక్సులు నిండిపోవాలి. మావా మెసేజ్ చేస్తుంటే ఎవరు రిప్లై ఇవ్వట్లేదురా. ఏమని చేసావురా? అని చేసిండ్రా. సిగ్గుందారా నీకు? అలా రెగ్యులర్గా హాయ్ మెసేజ్ చేస్తే పర్వట్ అనుకుంటారా? పులిహార్లో కూడా ఒక యూనిక్నెస్, ఏసిసిటీ ఉండాలి. A to Z ఆల్ఫాబెట్స్ పెట్టు, అందులో హెచ్కి హాయ్కి ఫిల్ ఇన్ ద బ్లాంక్ పెట్టు, ఆ అమ్మాయి నీకు హాయ్ అని చెప్పి క్వశ్చన్ మార్క్ పెట్టి మెసేజ్ చేస్తుంది. ఏంట్రా ఒక్క అమ్మాయి కూడా రిప్లైనే ఇవ్వలేదు? కొన్ని జాతకాలు అంతే మావు, అంతా ట్రై చేసినా పడరు. సరే ఎంజాయ్ యువర్ సింగిల్ లైఫ్. ప్లాన్ ఏ పోతే ప్లాన్ బి ఉంది. షెడ్యూల్ బి February 8 నుంచి February 13 వరకు. ఈ టైం పీరియడ్లో మనం కొత్తగా ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి మాట్లాడి వాళ్ళని లవ్లో పడాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి మనకి ఆల్రెడీ తెలిసిన అమ్మాయిల దగ్గరికి వెళ్ళి వాళ్ళని గోకి వాళ్ళని లవ్లో పడేయాలి. వాళ్ళు కూడా సెట్ అవ్వకపోతే ఆగిపోయి ఓడిపోయినోడు ఉంటాడు కానీ ప్రయత్నిస్తూ ఓడిపోయినోడు. హలో, కాలికేనా? అదే మనం చిన్నప్పుడు తొక్కుడు బిల్ల ఆట ఆడుకునేటోళ్ళం కదా, గుర్తున్నానా? ఏంటి ఇప్పుడు అమ్మా నాన్న ఆట ఆడుతున్నావా? వద్దులే. ఏంట్రా కాంటాక్ట్ లిస్ట్లో అబ్బాయిల పేర్లు తప్ప అమ్మాయిల పేర్లే లేవు. హలో శ్రావణి, అదే మీ ఫ్రెండ్స్ ఎవరైనా సింగిల్గా ఉంటే కొంచెం సెర్చ్ చేయొచ్చుగా. మా ఫ్రెండ్స్ కాదు కానీ మా పనావిడ సింగిల్ గా ఉంది, సెర్చ్ చేయమంటావేంటి? పర్లేదు శ్రావణి, అడ్జస్ట్ అయిపోతాను. ఫోన్ పెట్టే పట్లకే పెట్టారా? నాతో పాటు సింగిల్ సింగిల్ అని తిరిగేటోడు నేను ఇచ్చిన మోటివేషన్తో నన్నే దాటి మింగిల్ అయిపోయాడు. చీనా బతుకు. ఏంట్రా ఒక్కడివే ఉన్నావు? వాడెక్కడ? గర్ల్ ఫ్రెండ్తో బయటకు వెళ్ళాడు. మరి నువ్వు తెలియక అడుగుతున్నావా, ఏడిపిద్దామని అడుగుతున్నావా? ఏంట్రా ఫీల్ అవుతున్నావా? ఆఫ్టర్ ఆల్ ఒక రిలేషన్షిప్లో లేవని. నీ ఏజ్ అంతా 23 years రా. ఒక మెచ్యూరిటీ వచ్చేసి ఉంటుంది. అమ్మాయిలతో ఎలా మాట్లాడాలి, అబ్బాయిలతో ఎలా బిహేవ్ చేయాలి, ఎవరితో ఎలా ఉండాలని చాలానే ఎక్స్పీరియన్స్ చేసి ఉంటావుగా, తెలుస్తాయిలే. కన్నకలా కాదు, ఇప్పటికొచ్చి ఒక అమ్మాయి పక్కన కూర్చొని డైరెక్ట్ ఐ కాంటాక్ట్ ఇస్తూనే ఎప్పుడు మాట్లాడలేదు. అంతెందుకు ఒక అబ్బాయితోనే ఎప్పుడు ఇలా నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసుకోలేదు. ఫ్రెండ్స్ ఉంటారు కదరా. ఉంటారు కానీ వాళ్ళకి ఒక టైం వచ్చినప్పుడు వాళ్ళ ప్రయారిటీస్ కూడా మార్చుకుంటారు కదా. ఒక రిలేషన్షిప్లో ఉంటే ఏంటా, అట్లీస్ట్ నాకు కూడా ఒక కంపానియన్ ఉంటుంది కదా. ఈ రిలేషన్ అలా మొత్తం వదరా. అది తెలుసుకోవాలన్న ఎక్స్పీరియన్స్ చేయాలి కదా.
చెప్తే తెలుసుకోవటమేనా మా బ్రతుకులు మారవా? నా చుట్టూ ఉన్న వాళ్ళంతా బాగానే లవ్ చేసుకుంటున్నారే, నేను ఆ లవ్ డిజర్వ్ కాదా? ప్రతి కథ ప్రేమలో పడిన వాళ్ళ గురించి, కానీ ఒంటరిగా ప్రేమలో పడిన మా గురించి ఎవరు రాయరు. నీ ఏజ్ ఎంతరా? తప్పులేదు, పచ్చి చెప్తాను. ఒకరోజు ఒక ట్రావెలర్ అడవిలో వెళ్తున్నాడు. దారిలో ఒక చెట్టు చివరి కొమ్మ మీద ఒక పండు కనిపించింది. దాన్ని ఎలా అయినా తిందామని రాళ్లతో కొట్టాడు, దొరకలేదు. కర్రతో కొట్టాడు, దొరకలేదు. చెట్టు ఎక్కడానికి ట్రై చేశాడు, అవ్వలేదు. సరే ఇంక అవ్వదులే అని లైట్ తీసుకున్నప్పుడు పెద్ద గాలి వచ్చి పండు చేతిలో పడి. ఇంగ్లీష్ లో కోట్ అని తెలుసా? లవ్ కమ్స్ టు పీపుల్ హూ ఆర్ నాట్ సీకింగ్. నువ్వు దాన్ని ఎంత వెతుకుతున్నావో అది నీకు అందకుండా అంత దూరం పారిపోతుంది. వదిలేసి చూడు, అదే నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. అయినా 19 years, ముసలోడు ఏం కాదు కదా, ఇంకా చాలా టైం ఉందిలే. ఏమో 20 years కే పోతానేమో, ఎవడికి తెలుసు. అయినా ఈ సోషల్ మీడియా, పీపుల్ అరౌండ్ సొసైటీ ఇదేం ఊరికే వదలవుగా, ముచ్చుతూనే ఉంటాయి. వాటిని ఎలా తప్పించుకోగలము? బీచ్ ఉంది కదా, అలలో ఎన్నిసార్లు తీరాన్ని తాకినా అలానే ఉంటుంది. నువ్వు ఉండలేవా? సెల్ఫ్ లవ్ ఏదో ఒకటి ఉంటది కదా, కానీ సెల్ఫ్ లవ్. Da da da